హలో అండి, నేను మీ చింతల సాయిరం. ఈరోజు నేను మీకు చూపించేది శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్ల మరియు ప్రసన్నాంజనేయ స్వామి వార్ల దేవస్థానం అండి. ఇది విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి గ్రామంలో ఉంది. ఈ దేవస్థానంకి 125 సంవత్సరాల పైగా చరిత్ర ఉందండి. ఈ గుడికి చాలా విలువైన దేవుడి మాన్యం ఉంది. అలాగే గుడిలో శాతవాహనుల కాలం నాటి ఆంజనేయ స్వామి వారి రాతి విగ్రహం కొలువై ఉందండి. ఈ దేవస్థానం హిస్టరీ మొత్తం మన అర్చక పూజారి గారు మాటల్లో విందామండి. ఓకేనా? ఈ గుడికి ఉన్న దేవుడి మాన్యంలోనేనండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ ఆఫీసులు అన్నీ ఈ గుడి యొక్క దేవుడి మాన్యంలోనే కట్టారండి. ఈ గుడి యొక్క చరిత్ర మరియు ప్రసన్నాంజనేయ స్వామి వార్ల దేవస్థానం గురించి, వేణుగోపాల స్వామి గురించి, చరిత్ర గురించి మొత్తం పూజారి గారి మాటల్లో విందామండి మనం. 110 సంవత్సరాల పైన అయింది మన దేవాలయం వచ్చేసరికల్లా. 1970s మళ్ళీ రీమోడలింగ్ చేశాము. 1970s ముందు మనకు దేవాలయం వచ్చేసరికల్లా ఆ విగ్రహం వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటుండేది. మనకి వెనకాల బ్యాక్ సైడ్ ధ్వజస్తంభం దగ్గర విగ్రహం ఉంటుండేది. అంటే మా తాతలు చేసిన దేవాలయ విగ్రహం అది. దాన్ని పడేసిన తర్వాత కొద్దిగా పెడగా ఉందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి 1970s నుండి ఈ విగ్రహం ప్రతిష్ఠ చేశాము. ప్రతిష్ఠ చేసిన తర్వాత 1970s తర్వాత కొద్దిగా స్లాబ్ ఇబ్బందిగా ఉందని చెప్పేసి 2015, 2016 ఆ టైంలో మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత ఈ విగ్రహం శాతవాహన విగ్రహం అనేది మన ఆంజనేయ స్వామి విగ్రహం అది వచ్చేసరికల్లా మన వరదలో కుట్టుకొచ్చిందండి. అంటే గ్రామస్తులు దాన్ని చూసి మన చాకరీ ఇదని చెప్పేసి వాళ్ళు బట్టలు ఉతుకడం పెట్టే తర్వాత దాన్ని చూస్తేనేమో మన ఆంజనేయ స్వామి విగ్రహంలో ఉంది. తర్వాత మన పురావస్తు శాఖ వాళ్ళని పిలిపించి చూపిస్తే దాన్ని ఏమన్నారు కొద్దిగా ఇప్పటి కాదనేది శాతవాహన కాలనాది అని చెప్పేసి దాని యొక్క విశిష్టత వీటిని మొత్తం చెప్పేసి దాన్ని చేశారు. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం అనేది వరదల్లో కొట్టుకొచ్చింది. అప్పుడు నా చిన్నప్పుడు 1919లో ఏ ఊర్లో కొట్టుకొచ్చింది? మన కృష్ణానదిలో కొట్టుకొచ్చింది. ఇక్కడే మన కృష్ణానది కొట్టుకొని రావడంతో వీళ్ళంతా గ్రామం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు మన దేవాలయాన్ని. ఎప్పుడు మనకి నిత్యం అర్చన పరిహరణ అన్నీ ఉంటాయి స్వామి. మన దేవుడికి వచ్చేసరికల్లా 20 ఎకరాలు ఉందండి. మన వేణుగోపాల స్వామి మన ఎండోమెంట్ కమిషన్ ఆఫీస్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. 10 ఎకరాలేమో మన ఎండోమెంట్ కమిషన్ ఆఫీసు, తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ 2 కట్టాము. తర్వాత దాని ముందు 10 ఎకరాలు ఉందండి. దాన్ని ఇది చేసేసి దాని యొక్క విశిష్టత పక్కన కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనం నవమి నారాయణం. ఇది ఈ దేవాలయము 2016లో మార్చి 24వ తారీఖు మళ్ళీ పునఃప్రతిష్ఠ జరిగింది. ఆచార్య శ్రీ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్య స్వామి వారి యొక్క శిష్య బృందం చేత ఈ ఆలయం మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించింది. ఈ ఆలయ వంశపారంపర్య అర్చకులు శ్రీమాన్ పులిపాక పార్థసారథి గారు మరియు అగ్నిహోత్రం ఫణిబాబు గారు. అలాగే ఈ ఆలయం యొక్క వైశిష్ట్యత ఏంటంటే ఇక్కడ స్వామివారు శ్రీ వేణుగోపాల స్వామిగా ఆవిర్భవించారు. ఈ దేవస్థానంలో స్వామివారికి వైకానస భగవత్ శాస్త్ర ప్రకారంగా అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తున్నారండి. అలాగే చైత్రశుద్ధ ఏకాదశి నుండి చైత్ర బహుళ చవితి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు సప్తాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్నారు. విశిష్టత మన మకతవనంలోనే అమ్మవారు ఇద్దరు ఉంటారు. ఆ మకతవనంలోనే మన యొక్క శంకు చక్రాలు అమ్మవారులు మొత్తం అంతా ఎంత మకతవనం ఇందులోనే మొత్తం ఉంటుందండి. ఈ యొక్క కాలు కడగా ఉండటం వలన 1970sలో తీసేసి మనం తర్వాత పెట్టామండి.